మీ యొక్క జన్మ నక్షత్రం మరియు పుట్టిన తేదీ బట్టి మీ రాశి వృశ్చిక రాశి అయితే మీరు చేసే ప్రతి పనులలో మంచి ఫలితాలు సాధించడం కోసం ఈ వీడియోలో నేను చెప్పిన విధంగా చేయండి. సాధారణంగా వృశ్చిక రాశి వారు ఇతరుల విషయాలను గోప్యంగానే ఉంచుతారు. గూఢచార్యానికి, సమాచార సేకరణకు విలక్షణ పద్ధతులు అవలంబిస్తారు. వీరి వద్ద అబద్ధాలు చెప్పడం చాలా కష్టతరం. ఇతరులు చెప్పే విషయాలలో నిజాలు తేలికగా గ్రహిస్తారు. భూమి, వాహన, యంత్ర సంబంధిత వృత్తి వ్యాపారాలు బాగా లాభిస్తాయి. వృత్తి, ఉద్యోగపరంగా నిజాయితీగా నడవడానికి వృశ్చిక రాశి వారు బాగా మొగ్గు చూపుతారు. చాడులు చెప్పేవారి వలన జీవితంలో ఎక్కువగా నష్టపోయే అవకాశాలు ఉంది. వృశ్చిక రాశి వారు సిద్ధాంతాలు రోజుకు ఒకసారి మార్చుకునే మనస్తత్వం వీరికి లేదు. జీవితంలో మంచి స్థితికి రావడానికి ఇది కారణమవుతుంది. జీవితంలో ఎదగకపోవడానికి కూడా ఇదే కారణం. వృశ్చిక రాశి వారు తాము చేసే పనులలో మరింత మంచి ఫలితాలు లభించాలంటే ఇప్పుడు నేను చెప్పిన విధంగా చేయండి. వృశ్చిక రాశికి అధిపతి కుజుడు. దైవం లక్ష్మీ నరసింహస్వామి. మంగళవారం రోజున ఎరుపు రంగు వస్త్రాలను ధరించడం మంచిది. శత్రువులు తొలగుతారు. మిత్రలాభం జరుగుతుంది. అధికారుల వంశ్యం అవుతారు. అన్నింటా విజయాన్ని పొందుతారు. భూ సంబంధమైన వ్యవహారాల్లో లాభాలు పొందుతారు. నారింజ, తెలుపు, పసుపు, చాక్లెట్ రంగులు ధరించవద్దు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఆకుపచ్చ రంగు ధరించరాదు. ఒకవేళ ఆకుపచ్చ రంగు ధరిస్తే దరిద్రం ఎల్లప్పుడూ మీ వెంటనే ఉంటుంది. చేసే పనులలో అంత విజయాన్ని లాభించలేరు. వృశ్చిక రాశి వారు ప్రతినిత్యం సూర్యునికి నమస్కరించుకుంటే మంచి ఫలితాలు లభించే అవకాశం ఎక్కువగా ఉంది. వృశ్చిక రాశి వారు కనీసం నెలకి ఒకసారైనా ఆలయంలో కర్పూరాన్ని దానంగా ఇస్తే చాలా మంచి ఫలితాలు లాభిస్తాయి. ఆకుపచ్చని మరియు గులాబీ, లేత నీలిరంగులు అదృష్టాన్ని ఇస్తాయి. తెలుపు రంగు అంత మంచిది కాదని చెప్పుకోవాలి. సోమవారం రోజున ముఖ్యమైన పనులు వాయిదా వేయండి. రాత్రి సమయం కూడా వీరికి అంత కలిసి రాదు మరియు మంచిది కాదని చెప్పుకోవాలి. ఎండాకాలంలో చలివేంద్రాన్ని ఏర్పాటు చేస్తే మీరు ఊహించనంతగా మీకు మేలు జరుగుతుంది. పవిత్రమైన గ్రంథం అనగా భగవద్గీత, రామాయణం వంటిది ఏదైనా పూజా మందిరంలో ఉంటే దైవాశీస్సులు ఎల్లప్పుడూ మీ వెంటనే ఉంటాయి. అదేవిధంగా ఇత్తడితో చేసిన ఏ ఉంగరమైనా చాలా మంచిది. అలాగే వృశ్చిక రాశి వారు మత్తు పదార్థాలకు ఎంత దూరంగా ఉంటే అంత మంచిదని చెప్పుకోవాలి. ప్రతినిత్యం రాత్రి సమయంలో చంద్రుణ్ణి దర్శించుకొని పాలను నివేదనగా పెట్టండి. అలాగే వృశ్చిక రాశి వారు ప్రతి సోమవారం శివారాధన చేయడం మంచి సూచనగా చెప్పుకోవచ్చు. వృశ్చిక రాశి వారు సంవత్సరానికి ఒకసారైనా బ్రాహ్మణునికి వస్త్రదానం చేయండి. మొలకలు వస్తున్న ధాన్యాన్ని గోవుకు పెట్టడం వల్ల చేసే పనులలో విజయం తప్పక లాభిస్తుంది. అలాగే బుధ, శుక్రవారాలలో ముఖ్యమైన కార్యాలు ఏవైనా ఉంటే వాటిని వాయిదా వేసుకోవడం మంచిదని చెప్పవచ్చు. ఇష్టమైన దైవం పూజానంతరం ఆవుకి ఫలాలు తినిపించడం మంచి సూచనగా చెప్పవచ్చు. తిరిగి సంధ్యా సమయంలో దీపారాధన చేసి ఉపవాసం వీడండి. మీరు అనేక రకాల సమస్యలతో సతమతమవుతున్నారా? ఆర్థిక పరంగా కానీ, ఉద్యోగ పరంగా కానీ, వివాహం, దాంపత్యం, కుటుంబంలో సమస్యలు, వ్యాపారం, వ్యక్తిగతం ఎటువంటి సమస్యలతో మీరు ఇబ్బంది పడుతున్నా సరే ఒక్కసారి మమ్మల్ని సంప్రదించండి. ఎలాంటి సమస్యకైనా సరే ఖచ్చితంగా ఖర్చులేని పరిష్కారాలు అందిస్తాం. ఇప్పటి వరకు మీరు ఎంతో మందిని కలిసి విసిగిపోయి ఉన్నట్లయితే ఖచ్చితంగా ఒక్కసారి మమ్మల్ని సంప్రదించండి. మీ సమస్యకు ఖచ్చితంగా ఖర్చులేని ఖచ్చితమైన పరిష్కారాన్ని అందిస్తాం. మీరు ఎంతో మందిని కలిసి ఎంతో డబ్బు ఖర్చు పెట్టి ఏ మాత్రం ఫలితం లేదని బాధపడుతున్నట్లయితే ఒక్కసారి మమ్మల్ని సంప్రదించండి. మీ సమస్యకు ఖచ్చితంగా
చక్కటి పరిష్కారాన్ని చూపిస్తాం. మీ పుట్టిన తేదీ సమయాన్ని ఉపయోగించి జాతక చక్రం వేసి అందులో మీకు అనుకూల గ్రహాలేంటి, అనుకూల కాని గ్రహాలేంటి, ఇప్పుడు మీకు ఏ దశ జరుగుతుంది, అందులో అంతర్దశ ఏంటి, అది మీకు ఎంతవరకు అనుకూలం, మీకు ఏదైనా కాలసర్ప దోషం ఉందా, శని దోషం కానీ, లగ్న దోషం కానీ, కుజదోషం కానీ ఉందా, అవన్నీ కూడా పూర్తిగా పరిశీలించి అస్సలు సమస్య ఎక్కడ ఉందో దాన్ని కనిపెట్టి దానికి చక్కగా సరిపోయే మంత్రం ఇస్తాం. ఇదంతా కూడా కేవలం 500 రూపాయలకు మాత్రమే. ఆ మంత్రం చదువుతున్న కొద్దీ మీ సమస్య ఖచ్చితంగా క్రమక్రమంగా తీరిపోవడం మీరు గమనిస్తారు. ఇది కంప్యూటర్ జ్యోతిష్యం కాదు, స్వయంగా జాతక చక్రం వేసి ఖచ్చితమైన ఫలితాలను మీకు తెలియజేస్తాం. దీనికోసం మీరు చేయవలసిందల్లా ఇక్కడ కనబడే ఐసిఐసిఐ బ్యాంక్ అకౌంట్లో 500 అంటే 500 రూపాయలు డిపాజిట్ చేయాలి. డిపాజిట్ చేసిన తర్వాత మీరు బ్యాంకులో వేస్తే ఆ స్లిప్ను ఫోటో తీసి కానీ, లేదా ఆన్లైన్ ద్వారా కానీ, ఫోన్ ద్వారా వేస్తే స్క్రీన్ షాట్ తీసి కానీ ఇక్కడ కనపడే ఈ నెంబర్కి వాట్సాప్ చేయండి. ఆ స్క్రీన్ షాట్ లేదా స్లిప్ను ఫోటో తీసి పెట్టిన తర్వాత మీ పేరు, అలాగే మీ డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ అంటే మీ పుట్టిన తేదీ, పుట్టిన సమయం, అలాగే పుట్టిన ఊరు వివరాలను మాకు పంపించండి. కేవలం 5 నుంచి 10 రోజుల్లోపు మీది జాతక చక్రం వేసిన తర్వాత వాట్సాప్ ద్వారా మీకు ఫోన్ అపాయింట్మెంట్, టైం, డేట్ తెలియచేస్తాం. ఆ టైంకి మేము ఫోన్ చేస్తాం. ఫోన్ చేసి మేము పూర్తి వివరాలను మీకు తెలియచేస్తాం. అరగంట సేపు మీ జాతకం గురించి పూర్తిగా తెలిపి మీకు మంత్రాన్ని కూడా ఇస్తాం. ఇదంతా కూడా కేవలం 500 రూపాయలు మాత్రమే. ఇంకా మీకు ఏమైనా సందేహాలు ఉంటే ఇప్పుడు కనపడే నెంబర్ 9160803649కి ఫోన్ చేసి తెలుసుకోండి. ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు మాత్రమే మీరు ఫోన్ చేయాలి. తర్వాత మీరు ఫోన్ చేసి మమ్మల్ని ఇబ్బంది పెట్టవద్దు. మీకు ఎలాంటి సమస్య ఉన్నా ఒక్కసారి మమ్మల్ని సంప్రదించండి. ఖచ్చితంగా మీ సమస్యకు పరిష్కారం తెలియచేస్తాం.